హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? చూడండి నా చీర బాగుందో చీర. ఈ చీర ఇప్పుడు కాదండి, అప్పుడే 25 సంవత్సరాలు అయిందనమాట. ఈ చీర అగ్గిపెట్టిలో చిన్న చీర అండి. మా ఆయన తెచ్చారు పెళ్ళి అయిన తర్వాత. బాగుందండి చీర. ఇప్పుడు ఈ మోడల్స్ మళ్ళీ వస్తున్నాయండి. ఇప్పుడు నేను పుట్టగొడుగు కూర చేశాను అనమాట. అదంతా మీకు వీడియో తీసి పెడతాను, చూడండి. చాలా బాగుందండి, టేస్ట్గానే. ఇలా చేసి చూడండి ఒకసారి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎలా చేసినా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ పుట్టగొడుగులు చూడండి తీసుకున్నాను. శుభ్రంగా నీటిలో వేసి ఉప్పు వేసి కడిగేసి ముక్కలు కోసుకున్నానండి. ముందు నూనెలో వేయించేసి తీసేసానండి పక్కకి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పొడి, కావాల్సిన ఉప్పు, కారం పెట్టానండి. పొయ్యి మీద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాను. అందులో ఉప్పు, కారం వేసి కొంచెంసేపు మగ్గనిచ్చానండి. తర్వాత టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చానండి. తర్వాత ఈ వేయించుకున్న పుట్టగొడుగులు వేసానండి. నీళ్ళు తక్కువ వేసుకుంటే సరిపోద్దండి. ముందు బాగా వేయించుకున్నాను కదా, గరం మసాలా పొడి వేసానండి. కొంతసేపు మగ్గనిచ్చి కొంచెం వాటర్ కొద్దిగా ఎక్కువ గ్లాసు వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకుంటే స్టవ్ కూర చాలా బాగుంటుందండి. చపాతీల్లోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ మాధవి ధన్సెట్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.